హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో హీరోస్కి ఎనిమీస్ ఉంటారు, అలాగే విలన్స్కి ఎనిమీస్ ఉంటారు. హీరోస్కి ఉన్న ఎనిమీస్ని విలన్స్ అంటారు, విలన్స్కి ఉన్న ఎనిమీస్ని హీరోస్ అంటారు, విలన్స్కి ఉన్న ఎనిమీస్ని కూడా ఎనిమీసే అంటారు. మార్వెల్లో ఒక హీరోకి చాలామంది విలన్స్ ఉండడం మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్పైడర్ మ్యాన్ని తీసుకుంటే ఇతనికి దాదాపుగా ఇటు లైవ్ యాక్షన్లో అటు కామిక్స్లో చూసుకుంటే ఒక 10 మంది దాకా విలన్స్ ఉంటారు. ఇలా ప్రతి హీరోకి ఎనిమీస్ ఉండడం కామన్. విలన్స్కి చాలామంది ఎనిమీస్ ఉంటారు. అయితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన డాక్టర్ డూమ్కి ఎంతమంది విలన్స్ ఉన్నారు, ఎందుకు వాళ్ళు డాక్టర్ డూమ్కి ఎనిమీస్గా చేంజ్ అయ్యారు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 10, సిల్వర్ సర్ఫర్. ఎంసీయూలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ బీయింగ్. ఇతన్ని ప్రీవియస్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో అయితే చూసాము. అలాగే రాబోయే ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో కూడా లేడీ సిల్వర్ సర్ఫర్ని చూస్తాం. అతి శక్తివంతుడైన గ్యాలక్టస్ యొక్క హెరాల్డ్ ఈ సిల్వర్ సర్ఫర్. ఇతని పవర్ అంతా కూడా ఇతని యొక్క సర్ఫర్ బోర్డులో అయితే ఉంటుంది. ఈ బోర్డు ఎంత పవర్ఫుల్ అంటే ఎటువంటి కాస్మిక్ అటాక్నైనా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఎక్కడికైనా మల్టీవర్స్లో ఇది ట్రావెల్ చేయగలదు. అంతేకాకుండా ఈ సర్ఫర్ బోర్డు లైట్ కంటే కూడా ఫాస్ట్గా ట్రావెల్ చేయగలదు. ఇలా సిల్వర్ సర్ఫర్ గ్యాలక్టస్కు మంచి వనరులు ఉన్న ప్లానెట్స్ని వెతికి పెడుతూ ఉంటాడు. అందుకే డాక్టర్ డూమ్ కన్ను సిల్వర్ సర్ఫర్ యొక్క బోర్డు మీద అయితే పడుతుంది. డూమ్ ఎలాగైనా సిల్వర్ సర్ఫర్ని గ్యాలక్టస్ నుండి విడిపించి తన ప్రయోజనాల కోసం యూజ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా డూమ్ వరల్డ్ డామినేషన్ చేయాలని అనుకుంటాడు. ఎందుకు ఏమి అని మనందరికీ తెలిసిన విషయమే. డూమ్ ఒక రాజు కాబట్టి ఇతను మార్వెల్ మొత్తాన్ని రూల్ చేయాలని అనుకుంటాడు. మార్వెల్ కామిక్స్లో ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ #57 to 60 అనే కామిక్లో డూమ్ సిల్వర్ సర్ఫర్ని ట్రాప్ చేసి అతన్ని వీక్ చేసి అతని యొక్క కాస్మిక్ సర్ఫర్ బోర్డ్ని తీసేసుకుంటాడు. అలా డూమ్ కాస్మిక్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. నిజం చెప్పాలంటే డూమ్ అప్పుడు అన్స్టాపబుల్గా అయితే చేంజ్ అవుతాడు. అయితే తర్వాత సిల్వర్ సర్ఫర్ డూమ్ని ఓడించి తన బోర్డ్ని తీసేసుకుంటాడు. ఈ విధంగా మార్వెల్ కామిక్స్లో డూమ్ సిల్వర్ సర్ఫర్కి ఎనిమీగా అయితే చేంజ్ అవుతాడు. ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసే అవకాశం వస్తుంది. నెంబర్ 9, నేమర్. మార్వెల్ మనకు నేమర్ని ఒక విలన్గా అయితే పరిచయం చేసింది, అది కూడా బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇతను ఒక యాంటీ విలన్. సముద్రంలో దాగి ఉన్న టెలోకున్ అనే రాజ్యానికి ఇతను రాజు. నేమర్ ఎప్పుడు కూడా ఔటర్ వరల్డ్ని అసలు నమ్మడు. ఇంకా డాక్టర్ డూమ్ విషయానికి వస్తే ఇతను కూడా నేమర్ లాగే లాక్ట్వేర్ అనే ఒక రాజ్యానికి రాజు. ఈ ఇద్దరు కింగ్స్ కావడంతో ఇద్దరికి చాలా ఈగో ఎక్కువ. నువ్వెంత అంటే నువ్వెంత అనే రకం. ఈ ఎంసీ వరల్డ్కి వీళ్ళే రైట్ఫుల్ కింగ్స్ అని అనుకుంటూ ఉంటారు. మార్వెల్ కామిక్స్లో ఈ ఇద్దరు చాలాసార్లు టీమప్ అయ్యి పనిచేశారు. కానీ మనోడు కథ తెలుసు కదా మీకు, నేమర్ని మోసం చేసి తన సొంత పనుల కోసం యూజ్ చేసుకోవాలని అనుకుంటాడు డూమ్. అయితే ఇక్కడ నేమర్ ఎవరికి కూడా తల వంచడు, కానీ డూమ్ ఎలాగైనా సరే నేమర్ని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. డూమ్ బయట ఉన్న మొత్తం సర్వీస్ వరల్డ్ని మరియు సముద్రంలో ఉన్న టెలోకున్ లాంటి కింగ్డమ్స్ని ఎలాగైనా రూల్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. అయితే నేమర్ అవుటర్ వరల్డ్ని అసలు నమ్మడు, ముఖ్యంగా డూమ్ని అయితే అసలు నమ్మడు. అలా ఈ ఇద్దరు భద్ర శత్రువులుగా అయితే మారుతారు. ఎక్కడ ఎదురైనా కొట్టేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసినంతలో ఈ ఇద్దరిని మనము అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో చూసే అవకాశం ఉంటుంది. నెంబర్ 8, స్పైడర్ మ్యాన్. అసలు స్పైడర్ మ్యాన్కి డూమ్కి సంబంధం ఏంటని చాలామంది అనుకోవచ్చు, కానీ మార్వెల్ కామిక్స్లో స్పైడర్ మ్యాన్ చాలాసార్లు డూమ్ని అయితే అడ్డుకున్నాడు. ఎందుకు అంటే డూమ్ ఆల్వేస్ ప్రతిదీ కాంకర్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. డూమ్ మోటివే అది. అయితే చాలాసార్లు న్యూయార్క్ని డూమ్ అటాక్ చేస్తాడు. అయితే డూమ్ అటాక్ చేసిన ప్రతిసారి స్పైడర్ మ్యాన్ డూమ్ని అడ్డుకునేవాడు. ఈ విధంగా ఈ ఇద్దరు ఎనిమీస్గా అయితే చేంజ్ అవుతారు. రాబోయే అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఈ ఇద్దరి మధ్య చిన్న ఫైట్ని మనం చూడబోతున్నాం. నెంబర్ 7, బ్లాక్ ప్యాంథర్. ఇన్ కేస్ చాడ్విక్ బోస్మెన్ చనిపోకపోతే చాలా బాగుండేదేమో, ఎందుకంటే ఈ మల్టీవర్స్ సాగాల్లో మంచి కథను మనం చూసేవాళ్ళము. అంతేకాకుండా డాక్టర్ డూమ్ని ఎంసీయూలో ముందే పరిచయం చేసేవాళ్ళేమో, అది కూడా వకండా ఫరెవర్లో. మల్టీవర్స్ సాగా స్టార్టింగ్లో చిన్న రూమర్ ట్రెండింగ్లో ఉండింది. అదేంటంటే బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్ మూవీలో డాక్టర్ డూమ్ కనిపిస్తాడని. అయితే బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్లో డాక్టర్ డూమ్ ఎందుకు కనిపిస్తాడు అనే దానికి ఒక స్టోరీ కూడా ఉంది. ఇటు చూసుకుంటే వకండా రాజ్యానికి రాజు టిచాలా, అటు చూసుకుంటే లాక్ట్వేరియా రాజ్యానికి రాజు డాక్టర్ డూమ్. అయితే మార్వెల్ కామిక్స్లో డూమ్ వకండాలో ఉన్న వైబ్రేనియం గురించి తెలుసుకుంటాడు. ఈ వైబ్రేనియం మొత్తాన్ని డూమ్ యూజ్ చేసుకోవాలని అనుకుంటాడు.
ఈ వైబ్రేనియంతో డూమ్ అన్స్టాపబుల్గా అయితే చేంజ్ కావచ్చు. ఈ విధంగా డూమ్ తన మ్యాజిక్ని, తన సైన్స్ టెక్నాలజీని యూజ్ చేసి వకండాలో ఉన్న వైబ్రేనియం అంతటినీ దొంగిలిస్తాడు. నిజం చెప్పాలంటే ఆ టైంలో డూమ్ తన పవర్స్ ఇంకా వైబ్రేనియం పవర్స్తో వరల్డ్ని తన సొంతం చేసుకుంటాడు. ఇంకా ఎలాగోలా బ్లాక్ ప్యాంథర్ తన తెలివితో, పవర్తో ఎలాగోలా డూమ్ని ఓడిస్తాడు. అలా వైబ్రేనియం యొక్క శక్తిని అంతా స్టాప్ చేస్తాడు. ఈ కథ అంతా కూడా డూమ్ వార్ అనే కామిక్లో అయితే జరుగుతుంది. ఈ విధంగా డూమ్, బ్లాక్ ప్యాంథర్ ఎనిమీస్గా అయితే చేంజ్ అవుతారు. ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలి. మహా అవతార్ నరసింహ మూవీకి మన ఛానల్ నుండి 5 మూవీ టికెట్స్ని మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవేగా అయితే ఇవ్వబోతున్నా. ఈ విషయాన్ని నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. మరి ఎంతమంది దీన్ని ఫాలో అయ్యారో లేదో తెలియదు. మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. చూడకపోతే అద్భుతంగా ఉంటుంది. నరసింహస్వామి యొక్క ఆరాన్ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. కేజీఎఫ్, సలార్, కాంతారా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ని మన ముందుకు తీసుకొచ్చిన హంబాలా ఫిల్మ్స్ నుండి ఈ మహా అవతార్ నరసింహ మూవీ అయితే రాబోతుంది. ఒకసారి ఆ విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్ చూడండి భయ్యా, మీ మతి పోతుంది. ఇలాంటి విజువల్స్ని నేను మరి ఏ ఇండియన్ యానిమేషన్ మూవీలో అయితే చూడలేదు. ఈ దెబ్బతో ఈ మహా అవతార్ నరసింహ మూవీ ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. నాకు తెలిసినంతలో ఈ మూవీ హాలీవుడ్కి అయితే పోటీ ఇస్తుందని అనుకుంటాం. అలాగే ఈ హంబాలా ఫిల్మ్స్ వాళ్ళు ఒక మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్క అవతారం మీద మూవీ అయితే వస్తుంది. అది కూడా 2025 to 2037 వరకు ఈ మూవీస్ అయితే ఉన్నాయి. నేను మీ నుండి కోరుకునేది ఒకటే, ఈ మహా అవతార్ నరసింహ మూవీని సపోర్ట్ చేయండి. దీనికి మీరు చేయవలసిన పని, బుక్ మై షో ఓపెన్ చేసి అందులో ఈ మూవీని సెర్చ్ చేసి అక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి చాలు. అలాగే ఈ మహా అవతార్ నరసింహ మూవీకి నేను 5 టికెట్స్ని అయితే గివ్ అవేగా ఇవ్వబోతున్నా. మీరు ఎక్కడ ఉన్న ఈ టికెట్స్ అయితే మీ దగ్గరకు వస్తాయి. మొత్తం 5 టికెట్స్. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే, బుక్ మై షోలో మహా అవతార్ నరసింహ మూవీ రైట్ సైడ్ ఉన్న ఐ యామ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసి అందులో మీ నేమ్, మీ వాట్సాప్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే కింద యూట్యూబ్ క్రియేటర్ నేమ్లో తెలుగు ఫ్యాండమ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద స్క్రీన్ షాట్ అని ఉంటుంది. అక్కడ మీరు బుక్ మై షోలో తీసుకున్న స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. కింద కనిపిస్తున్న సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీల నుండి ఒక 5 మెంబర్స్ని మేము ఎంచుకొని మహా అవతార్ నరసింహ మూవీ టికెట్స్ని ఇచ్చేస్తాం. మీరు చేయవలసిన చిన్న పని ఇది. మన యానిమేటెడ్ మూవీని మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మన ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కూడా ముందుకు వెళ్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అసలు మిస్ చేసుకోకండి. నెంబర్ 6, డాక్టర్ స్ట్రేంజ్. ఎంసీయూలో డాక్టర్ స్ట్రేంజ్ని మించిన సాసరా సుప్రీం లేడు. ఈ విధంగా డాక్టర్ స్ట్రేంజ్ తన రియాలిటీని సేవ్ చేస్తూ ఉంటాడు. స్ట్రేంజ్ని మించిన సాసరాస్ ఎంసీయూలోనే లేడని మనందరం అనుకుంటూ ఉంటాము. కానీ స్ట్రేంజ్ని డామినేట్ చేసే సాసరర్ ఒకడున్నాడు. అతనే డాక్టర్ డూమ్. మార్వెల్ కామిక్స్లో స్ట్రేంజ్ ఇంకా డూమ్ చాలాసార్లు ఈ సాసరా సుప్రీం టైటిల్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆ టైటిల్ స్ట్రేంజ్కే దక్కింది. అయితే ఒకసారి డూమ్ హెల్ డైమెన్షన్లో ఉన్న మెఫిస్టో దగ్గరకు వెళ్ళడానికి స్ట్రేంజ్ యొక్క హెల్ప్ తీసుకుంటాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డూమ్ స్ట్రేంజ్ని మోసం చేసి మెఫిస్టో మీద గెలుస్తాడు. స్ట్రేంజ్కి అన్నీ తెలిసి కూడా డూమ్కి సీక్రెట్ వార్స్ ఈవెంట్లో అయితే హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా ఈ ఇద్దరి మధ్య రైవలరీ అనేది స్టార్ట్ అవుతుంది. రాబోయే అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఈ ఇద్దరి మధ్య చాలా సీన్స్ని అయితే మనం చూడబోతున్నాం. నెంబర్ 5, మెఫిస్టో. ఎంసీయూలో హెల్ డైమెన్షన్ని రూల్ చేస్తూ ఉంటాడు. అందరికీ ఆశ చూపించి వాళ్ళను మోసం చేసి వాళ్ళ యొక్క సౌల్స్ని తీసుకుంటూ ఉంటాడు. అయితే డూమ్కి చిన్నప్పటి నుండే మెఫిస్టో అంటే అస్సలు పడదు. అప్పటి నుండే మెఫిస్టోని ఎనిమిగా అయితే చూసేవాడు డూమ్. ఎందుకంటే మెఫిస్టోతో చేసుకున్న ఒక ఒప్పందం వల్ల డూమ్ మదర్ అయితే చనిపోతుంది. అంటే ఆమె యొక్క సౌండ్ని మెఫిస్టో తీసుకుంటాడు. ఇంకా అప్పటి నుండి డూమ్ ఎలాగైనా సరే హెల్ డైమెన్షన్కి వెళ్ళి మెఫిస్టోని ఓడించి తన అమ్మను తిరిగి తీసుకురావాలని అనుకుంటూ ఉంటాడు. అలా డూమ్ స్ట్రేంజ్ యొక్క హెల్ప్ తీసుకొని హెల్ డైమెన్షన్కి అయితే వెళ్తాడు. అయితే అక్కడ డూమ్ స్ట్రేంజ్ని మోసం చేస్తాడు. అలా డూమ్ తన అమ్మ సౌల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ స్ట్రేంజ్ యొక్క హెల్ప్ లేనిది అది జరగదు. అలా డూమ్ చివరికి తనను తాను త్యాగం చేసుకుని మెఫిస్టోని ఓడించి తన అమ్మను అయితే సేవ్ చేస్తాడు. నెంబర్ 4, ది ఎక్స్మెన్. ఎంసీయూలో వీళ్ళు పుట్టుకతోనే పవర్స్తో అయితే పుడతారు. అందుకే వీళ్ళను మ్యూటెంట్స్ అంటాము. ఇంకా డూమ్ విషయానికి వస్తే ఇతను ఎప్పుడు కూడా ఒకరిని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. అలా డూమ్ కామిక్స్లో ఎన్నోసార్లు మ్యూటెంట్స్ని తన అవసరాల కోసం యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి డూమ్ స్ట్రోమ్ని తన వైఫ్గా చేసుకుని లాట్వేరకు రాణిగా చేయాలని అనుకుంటాడు. స్ట్రోమ్ చాలా హ్యాపీ అవుతుంది. అయితే డూమ్ యొక్క రియల్ ఫేస్ తెలుసుకున్న తర్వాత
స్ట్రోమ్ ఎక్స్మెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు ఎక్స్మెన్ డూమ్ యొక్క ప్లాన్స్ని తెలుసుకుని తిప్పికొడుతూ ఉంటారు. సీక్రెట్ వార్ స్టోరీ లైన్లో డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అయ్యి తను అనుకున్న విధంగానే ఎక్స్మెన్ని తన స్లేవ్స్గా అయితే చేసుకుంటాడు. ఈ విధంగా ఎక్స్మెన్ డూమ్కి ఎనిమీస్గా అయితే చేంజ్ అవుతారు. నెంబర్ 3 ది అవెంజర్స్. మనందరికీ ముందే తెలుసు డూమ్ ఎలాగైనా సరే మొత్తాన్ని రూల్ చేయాలని అనుకుంటాడు. అలా మార్వెల్ కామిక్స్లో అవెంజర్స్ పెట్టిన రూల్స్ అన్నిటినీ తప్పుతాడు. అంతేకాకుండా కొంతమంది విలన్ గ్యాంగ్స్తో అప్పుడప్పుడు అవెంజర్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. డూమ్ అయితే సీక్రెట్ వార్స్ ఈవెంట్లో డూమ్ తను అనుకున్న పనిని చేస్తాడు. ఒక గాడ్గా మరి అవెంజర్స్ అందరినీ తన స్లేవ్స్గా అయితే చేంజ్ చేసుకుంటాడు. ఈ విధంగా అవెంజర్స్ డూమ్కి ఎనిమీస్గా అయితే చేంజ్ అవుతారు. నెంబర్ 2 క్యాంగ్. ఇన్ కేస్ జొనాథన్ మేజర్స్ మీద కేసు పడకుండా ఉంటే ఈ మల్టీవర్స్ సాగా మొత్తానికి ఇతనే బిగ్ విలన్గా అయితే ఉండేవాడు. అంటే మధ్యలో డాక్టర్ డూమ్ కూడా యాడ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఈ సాగా మొత్తానికి డాక్టర్ డూమే మెయిన్ విలన్. అయితే మార్వెల్ కామిక్స్లో ఈ ఇద్దరికి చాలా దగ్గర సంబంధం అయితే ఉంటుంది. ఇద్దరి దగ్గర మంచి టెక్నాలజీ ఉంటుంది. ఇద్దరు మల్టీవర్స్ని రూల్ చేయాలని అనుకుంటారు. అలాగే ఇటు క్యాంగ్ అటు డూమ్ ఈ ఇద్దరు కలిసి మల్టీవర్స్లో ట్రావెల్ కూడా చేస్తారు. అలాగే ఈ ఇద్దరు కామిక్స్లో చాలాసార్లు అయితే ఫైట్ చేసుకున్నారు. నాకు తెలిసినంతలో అవెంజర్స్ డూమ్స్ డేలో డూమ్ క్యాంగ్ని కలిసే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 ది ఫ్యాంటాస్టిక్ ఫోర్. ఎంసీయూలో అవెంజర్స్ లాగే వీళ్ళది కూడా ఒక సూపర్ హీరో టీమే. ఈ టీంలో రీడ్ రిచర్డ్స్ ఏకేఏ మిస్టర్ ఫ్యాంటాస్టిక్, సూజన్ స్ట్రోమ్ ఏకేఏ ఇన్విజిబుల్ ఉమెన్, జానీ స్ట్రోమ్ ఏకేఏ హ్యూమన్ టచ్, బెన్ గ్రిమ్ ఏకేఏ ది థింగ్ అయితే ఉంటారు. ఎంసీయూ లైవ్ యాక్షన్లో వీళ్ళ స్టోరీ అంతా కూడా వేరే యూనివర్స్లో అయితే ఉంటుంది. అలాగే రాబోయే ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో ఈ టీంని చూస్తాం. ఫ్యాంటాస్టిక్ ఫోర్కి ఎనిమిస్ యొక్క లిస్ట్ తీస్తే అందులో మొదటి స్థానంలో డాక్టర్ డూమే ఉంటాడు. రీడ్ రిచర్డ్స్ ఇంకా డూమ్ కాలేజ్లో కలుసుకుంటారు. అలా ఈ ఇద్దరి మధ్య రైవలరీ అనేది మొదలవుతుంది. ఈ ఇద్దరు కూడా మంచి జీనియస్లు. అయితే అనుకుని కొన్ని సంఘటనల వల్ల డూమ్ రీడ్ మీద అయితే పగను పెంచుకుంటాడు. ఆ తర్వాత విక్టర్ వాన్ డూమ్ డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. అలాగే ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ కూడా ఫామ్ అవుతుంది. ఇందులో రీడ్ రిచర్డ్స్ని ఇంకా తన టీంని లేకుండా చేయాలని డూమ్ చాలాసార్లు అయితే ట్రై చేస్తాడు. అలా డూమ్ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీంతో చాలాసార్లు అయితే ఫైట్ చేస్తాడు. చివరికి సీక్రెట్ వార్ స్టోరీ లైన్లో గాడ్ ఎంపరర్ డూమ్గా మారి అందరినీ తన కంట్రోల్లోకి అయితే పెట్టుకుంటాడు. రీడ్ రిచర్డ్స్ వైఫ్ అయిన సూజన్ స్ట్రోమ్ని తన వైఫ్గా అయితే చేసుకుంటాడు. రీడ్ పిల్లల్ని తను అడాప్ట్ చేసుకుంటాడు. బ్యాటిల్ వాల్కి సడన్గా ఉండమని హ్యూమన్ టాచ్ని పనిష్ చేస్తాడు. ఇలా ఎన్నో విధాలుగా డూమ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీంతో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. రాబోయే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్, అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్లో వీళ్ళనైతే చూస్తాం. ఇంకా వీళ్ళు డూమ్కి ఉన్న ఎనిమీస్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.